ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. అటు గ్రహణ గోచారాన్ని పరిశీలనం చేసిన, ఇటు మామూలు గోచార పరిస్థితులను పరిశీలనం చేసిన ఎంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు కాదు. ప్రత్యేకించి ఈ గ్రహణ గోచారము అనగా 9వ స్థానమందు ఏర్పడేటువంటి ఈ గ్రహణము ప్రత్యేకించి ఏదైనా చిన్నపాటి ఆర్థికంగా అంటే ఏదైనా ఖర్చులను ఏదైనా కొంచెం కలిగించచ్చేమో కానీ అంతకు మించినటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. అంతేకాకుండా అటు తృతీయ స్థానమందు రవి, కుజ, రాహు గ్రహాల యొక్క యుతి చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ, చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క స్థితిగతులు, అలాగే గురుబలం ఇవన్నీ కూడా మీ యొక్క పేరుని, మీ యొక్క కృషిని, అలాగే మీ యొక్క శ్రమని చక్కగా అంటే వాటిని ఉపయోగించుకునేటువంటి విధంగా మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, అలాగే మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం రావడం, అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, వ్యాపారపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉండడం, అలాగే మీరు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు అంటే పలానా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేదో ఒక స్థలం కొనుక్కోవాలి, ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే భూపరమైనటువంటి లావాదేవీలు అన్ని ముందుకు వెళుతూ ఉంటాయి. న్యాయస్థాన సంబంధమైన విషయాలు అంటే ఏదైనా ఒకటి కోర్టు కేసులు లేకపోతే పోలీస్ స్టేషన్ వ్యవహారాలు ఇటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా కొంత స్థాయిలో తగ్గుముఖం బట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో కొంత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. దాంపత్య జీవనాన్ని మెరుగుపరుస్తూ సంతాన సంబంధమైనటువంటి విషయాలు చక్కగా అభివృద్ధిలో ఉంటూ ముందుకు సాగడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ గ్రహణ గోచారము 9వ స్థానంలో గ్రహణం కూడా ఇంత చెడు ఫలితాలని ఈ రాశి వారికి ఇవ్వదు. ఏదైనా ఉంటే కొంత వంశపారంపర్య వ్యాపారాల మీద లేదా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాటి మీద కొంత ప్రభావాన్ని చూపించవచ్చు, లేదా ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలగజేయచ్చు అంతే.